విషయం. ఇప్పుడైతే ఒక టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో నా క్రికెట్ కలెక్షన్ గురించి చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ బ్యాట్స్ నుంచి మొదలు పెడదాం. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాట్ చూపిపోతున్నా. ఇదైతే ఒక ప్లాస్టిక్ బ్యాట్. దీనికి కింద హోల్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ గ్రిప్ దగ్గర హోల్స్ వచ్చి ఉంటాయి. ఇదైతే నేను ఒక యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఇదే వాడాను. దాని తర్వాత క్రికెట్ ఆపేసాను, వేరే గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను. దాని తర్వాత మళ్ళీ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఒక కొత్త బ్యాట్ కొన్నాను. ఇదైతే నా ఫస్ట్ బ్యాట్. ఇదే, దీనికి పేరు లేదు, అప్పుడే చింపేశాను. ఇదైతే నా ఫస్ట్ బ్యాట్. సెకండ్ బ్యాట్కి వెళ్ళిపోదాం. సెకండ్ బ్యాట్ వచ్చేసి ఇదైతే నేనైతే ఆర్సీబీ ఫ్యాన్, దానికి ఎంఆర్ఎఫ్ అని రాసుకున్నాను, కానీ పోయింది ఇదంతా. ఇదైతే నేను ఒక సర్టెన్ ఏజ్ అంటే 6 to 7 years ఉన్నప్పుడు వాడాను. ఇప్పుడైతే నాకు ప్రస్తుతం 12 years. ఇదైతే 6 to 7 ఏజ్ అప్పుడు వాడాను. దాని తర్వాత థర్డ్ బ్యాట్ కదా. థర్డ్ బ్యాట్ కండిషన్ అంత బాగాలేదు, కానీ చూపిస్తున్నాను, చూపించాల్సి వస్తుంది. ఇదైతే నా బ్యాట్. ఇదైతే నా థర్డ్ బ్యాట్ రీబుక్. ఇదైతే ఇరిగిపోయింది, కానీ ఫిక్స్ చేశాను అట్లా. ఇదైతే నా థర్డ్ బ్యాట్. ఇది వచ్చేసి నేను ఒక 2 years అనుకుని, అంటే 2022లో కొన్నాను ఇదైతే. కానీ ఇరిగిపోయింది, ఎందుకంటే ఇది పిండిగా బ్యాట్ కాబట్టి. హార్ట్ టెన్నిస్ ఆడినప్పుడు ఇరిగిపోయింది. చూడండి ఒకసారి హార్ట్ చూపిస్తాను. ఏ డ్రైవర్ కొట్టచ్చు దీంతో. ఇదైతే ధోని ఆడిన ఫస్ట్ బ్యాట్. ధోని ఆడిన బ్యాట్లో ఇదొకటి. దాని తర్వాత ఫోర్త్ బ్యాట్ అయితే రివ్యూ రాస్తాను. ఇదైతే ఇప్పుడు వరకు నేను వాడిన బ్యాట్. నేను ఇప్పుడు కూడా ఆడతాను దీంతో, కానీ ఇది మాత్రం ఓడలేదు. హార్ట్ టెన్నిస్తో ఆడినా, టెన్నిస్తో ఆడినా, ఏ బాల్తో ఆడినా ఇదైతే ఊడలేదు. ఇదైతే పిన్ బ్యాట్. ఇదైతే కంపెనీ వచ్చేసి మ్యాస్ట్రో, కానీ నేను క్రియేటివిటీతో మొత్తం టేప్ వేసేసాను ఇరగకుండా. ఇప్పుడైతే ఈజీగా షార్ట్లో ఆడడానికి కొన్నాను. ఫస్ట్ గ్రిప్ అయితే బ్లాక్ కలర్లో వచ్చింది, కానీ బ్లూ కలర్ కొని వేసాను. ఈజీగా వెళ్ళిపోద్ది బాల్ దీంతో కొట్టినప్పుడు. నా ఫిఫ్త్ బ్యాట్ వచ్చేసి ఇదైతే ప్యూర్ వుడ్ బ్యాట్. ఇదైతే కశ్మీర్ విల్లో. ఇది కొంచెం చూడండి బ్యాట్. ఇదైతే ఇక్కడ కూడా అంటే గ్రిప్ వేసేటప్పుడు ఇది తాడు ఉంది. గ్రిప్ అయితే ఆరెంజ్ వేసి ఇచ్చారు, కానీ నేను ఇది వేసుకున్నాను కంఫర్టబుల్గా. ఇదైతే ఒక క్లాప్ బ్యాట్. ఇదైతే K10. ఎందుకంటే ఇది నేను ఒక క్రికెట్ కిట్ కొన్నప్పుడు ఇది అయితే వచ్చింది నాకు ఫ్రీగా బ్యాట్. ఇదిగోండి, ఇదైతే బ్యాట్. ఏ షాట్ కార్క్ బాల్తో ఆడినా తట్టుకోగలదు ఇదైతే, ఎందుకంటే ఇది రియల్ వుడ్. ఇదైతే నా ఫిఫ్త్ బ్యాట్, లాస్ట్ బ్యాట్. ఇదైతే లాస్ట్ ఇయర్ అంటే 6th క్లాస్లో కొన్నాను. ఎప్పుడైతే ఒక బ్యాట్ ఇరిగిపోతే అప్పుడు కొన్నాను. ఈజీగా షాట్ కొట్టడానికి ఈజీగా వీలుంటుంది, కానీ ఇక్కడ కొంచెం తిండిగా ఉంది. ఇక్కడ ఈజీ కొట్టడానికి. ఆల్సో ఇక్కడ చూడండి విత్ ఇదైతే కొంచెం లావు ఉంది. థిక్నెస్ అయితే బాగుంది. ఇది కూడా మంచి బ్యాట్ అనుకోవచ్చు, చెప్పచ్చు కూడా. ఇప్పుడైతే బ్యాట్స్ అయితే అయిపోయినాయి. బాల్స్ చూద్దాం. బాల్ కలెక్షన్. ఇప్పుడైతే ఫస్ట్ బాల్. నా దగ్గర 5 balls ఉన్నాయి. ఆ 5 balls ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, స్టంపర్తో స్టార్ట్ చేశాను. స్టంపర్ అయితే నాకు ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. ఇదైతే స్టంపర్ బాల్, చాలా పాతది. ఎప్పుడో 5th క్లాస్తో ఆడినప్పుడు ఇదైతే స్టంపరు. నా దగ్గర ప్రస్తుతం 5 balls ఉన్నాయి. మిగతా ఇంకా 5 మిస్ అయినాయి అంటే పోయినాయి. 10 balls మొత్తం. ఇదైతే నేను ఒంగోలులో కొన్నాను ఈ బాల్ అయితే. నెక్స్ట్ సెకండ్ బాల్ కన్నా
స్టంపరే ఉన్నాయి. అంటే ఫస్ట్ 3 బాల్స్ అన్నీ స్టంపరే చూపిస్తాను చూడండి. ఇదైతే నా గ్రిప్ ఉన్న స్టంపర్ బాల్. ఇది రీసెంట్ 1 year అయింది కొని. ఈజీగా ఆడుకోవడానికి ప్రాక్టీస్కి ఈజీగా ఉంది. ఇదైతే ఒక స్టంపర్ బాల్, ఇది కూడా నా కలెక్షన్లో. దాని తర్వాత థర్డ్ వచ్చేసి బ్లూ కలర్ బాల్, స్టంపర్ బ్లూ. ఇది కూడా ఒక 3 months అయింది కొని. ఇక్కడ గ్రిప్ అంతా అరిగిపోయింది ఆడి. ఇప్పుడైతే ఈ స్టంపర్ బాల్ చూడవచ్చు. ఇదైతే ప్రాక్టీసెస్కి ఈజీగా ఉంటుంది, ఈజీగా ఆడుతుంది, అన్నీ అవుతాయి. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి హార్డ్ టెన్నిస్ బాల్. ఇదైతే హార్డ్ టెన్నిస్, ఎప్పుడు ఆడేదే ఇది. సో కొంచెం వీక్గా ఉంది. ఇది హార్డ్ టెన్నిస్. నా దగ్గర టెన్నిస్లు 3 ఉన్నాయి, అవి కూడా పోయాయి. ఎక్కడో ఒకటి ఉండాలి కానీ ఎక్కడో పెట్టేసాను, మర్చిపోయాను. ఇదైతే హార్డ్ టెన్నిస్. దాని తర్వాత లాస్ట్ నా ప్రాక్టీస్ బాల్. ఇదైతే నా కీపింగ్కి బ్యాటింగ్కి ప్రాక్టీస్ చేయాలంటే ఈ బాల్ అయితే కొన్నాను. ఈ బాల్ జస్ట్ కొట్టడం కాదు, జస్ట్ ఒక 3 days బ్యాక్ కొన్నాను. వీడియో కూడా పెట్టాను, కావాలంటే చూసుకోండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఇదిగోండి, ఇదైతే ఒక ప్రాక్టీస్ బాల్. జస్ట్ ఒకసారి చూడండి. ఇదైతే 1 minute 2 minutes ఉంటుంది. ఇది కావాలంటే ఒకసారి 1 minute. ఇది 1 కానీ 2 minutes కానీ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం, పట్టండి. ఈజీగా వస్తుంది. ఇది కొంచెం చూడండి. ఇదైతే నా ప్రాక్టీస్ బాల్. ఇక్కడ బ్యాటింగ్కి బౌలింగ్కి అన్నిటికీ ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. ఇదైతే నా బాల్ కలెక్షన్. దాంతోపాటు నా ఫస్ట్ స్టంపర్స్ కాకుండా ఫస్ట్ వాడిన బాల్ ప్లాస్టిక్ బాల్. ఆ ప్లాస్టిక్ బాల్ అయితే చూపిస్తుంది. ఇదైతే ప్లాస్టిక్ బాల్. నేను చిన్నప్పుడు ఒక ఈ బ్యాట్ ఎప్పుడైతే కొన్నానో ఈ బాల్ కూడా అప్పుడే కొన్నాను. దీంతో ప్లాస్టిక్ బాల్ కాబట్టి ఈజీగా బ్యాట్ కొట్టచ్చు, ప్లాస్టిక్ బ్యాట్తో. ఇదైతే వికెట్స్ ఉంది. ఇదైతే బ్యాగ్లో వస్తాయి. ఇదైతే ప్రస్తుతం బ్యాగ్ అయితే మంచిగా లేదు. ఇదైతే విన్సర్ వికెట్స్, క్వాలిటీ మంచిగా ఉన్నాయి. దీనికి మనం ఒకటి పెట్టచ్చు, ఒకటేమో రన్నింగ్ సైడ్, ఒకటేమో బ్యాటింగ్ సైడ్. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదైతే 1 wicket, 1 wicket అయితే చూపించాను. ఇంకా 3 wickets. ఈ 3 wickets ఇదిగోండి. ఇదైతే ఫస్ట్ వికెట్ పెట్టాను. తర్వాత సెకండ్, థర్డ్. ఇదైతే దగ్గరగా ఉన్నాయి, అప్పుడైతే మామూలు దూరం ఉంటాయి. ఇదైతే నా వికెట్స్. ఇదైతే విరిగిపోయింది. సో ఇది ఒకసారి బాల్ చేసిన వికెట్ ఇరిగింది. ఇప్పుడైతే నేను దీనికి వాడతాను. చూడండి ఒకసారి. ఇవన్నీ వికెట్ రివర్స్లో పెట్టినా వెళ్ళిపోయింది. ఇదైతే వికెట్స్, నా వికెట్ కలెక్షన్. ఇదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది దగ్గరగా వికెట్ కలెక్షన్ చూపిస్తాను. బ్యాక్ కెమెరా పెట్టలేదు, దీనికి ఫ్రంట్ కెమెరా పెట్టే కానీ 5 minutes ఉంది. అక్కడైతే నా 5 బ్యాట్స్ ఉన్నాయి, పక్కన వికెట్స్, దాని పక్కన బాల్ ఉన్నాయి, ప్రాక్టీస్ బాల్, ప్లాస్టిక్ బాల్ అన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి దగ్గరగా. ఇదైతే ఫస్ట్ లాస్ట్ బ్యాట్. ఇదైతే 4th బ్యాట్, 3rd బ్యాట్,
సెకండ్ బ్యాట్ ఫస్ట్ బ్యాట్. ఇవైతే వికెట్స్. ఇదైతే ఎండ్ ఆఫ్ ద వీడియో. నా దగ్గర క్రికెట్ కిట్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఎండ్ ఆఫ్ ది వీడియో. నేను మీ సాయి ఫ్రమ్ రైడర్ సాయి అఫీషియల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.